హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ వర్డ్ ఏంటది? కంటింజెంట్. కంటింజెంట్ అంటే ఏంటి? దేని మీదైనా కానీ ఆధారపడడం, డిపెండ్ అవ్వడం. ఓకే, మీనింగ్ చూడండి, డిపెండెంట్ ఆన్ సర్టెన్ కండిషన్స్, అంటే కొన్ని కండిషన్స్ పైన డిపెండ్ అవ్వడం కంటింజెంట్ అంటారు. సినానిమ్స్ చూస్తే కండిషనల్, డిపెండెంట్, ఈ రెండిటికి అదే మీనింగ్ వస్తుంది అన్నమాట. పరిస్థితులపై ఆధారపడిన. ఓకే, సర్టెన్ కండిషన్స్ అంటున్నాం కదా, అంటే ఏంటి? ఏదైనా కానీ కొన్ని కండిషన్స్ పైన మనం ఆధారపడ్డం. యాంటోనిమ్స్ చూడండి, అబ్సల్యూట్, అన్కండిషనల్, అంటే ఏంటి? ఇక్కడ మనకు ఒక డిపెండెన్సీ లేదు, ఫ్రీడమ్ అనేది ఉంది, అంటే అబ్సల్యూట్నెస్. ఓకే, అబ్సల్యూట్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తామంటే అక్కడ ఒక లిమిట్ అనేది లేదు, ఇక్కడ మనం లిమిట్ అని కూడా రాసుకోవచ్చు, లిమిట్లెస్. ఓకే, సంపూర్ణమైన. అబ్సల్యూట్ అంటే. సెంటెన్స్ చూస్తే ద అప్రూవల్ ఆఫ్ యువర్ లోన్ ఈస్ కంటింజెంట్ అపాన్ వెరిఫికేషన్ ఆఫ్ యువర్ ఇన్కమ్ డాక్యుమెంట్స్. అంటే ఏంటి? నీ లోన్ అప్రూవ్ అవ్వాలంటే, నీ లోన్ ప్రాసెస్ అప్రూవ్ అవ్వడానికి అది దేని మీద డిపెండ్ అవుతుంది? వెరిఫికేషన్ ఆఫ్ యువర్ ఇన్కమ్ డాక్యుమెంట్స్. ఇన్కమ్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అయ్యాకే లోన్ అనేది అప్రూవ్ అవుతుందని అంటున్నారు. ఓకే, ఇక్కడ కండిషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద వెరిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్ డాక్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ కన్వర్జ్. కన్వర్జ్ అంటే ఏంటి? మామూలుగా ఇప్పుడు జంక్షన్ ఉందనుకోండి, జంక్షన్లో ఏమవుతుంది? లైక్ 4 డైరెక్షన్స్ నుంచి వచ్చి ఒక దగ్గర మీట్ అవుతున్నారు, సో దాన్ని కన్వర్జ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మామూలుగా ఒక డాట్ ఇక్కడ నుంచి వస్తున్నారు, ఇవన్నీ డైరెక్షన్స్, ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇక్కడ దే ఆర్ కమింగ్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్, సో దీన్ని కన్వర్జ్ అంటారు అన్నమాట. ఓకే, టు కమ్ టుగెదర్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకే, సినానిమ్స్ ఏంటి? యునైట్, మర్జ్, అంతే కదా, అన్నీ వచ్చి ఒక దగ్గర ఉండిపోతున్నాయి, ఒకటి అవ్వడము, విలీనము. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి? డైవర్జ్, ఇవన్నీ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి ఏమవుతుంది? దాన్ని డైవర్జ్ అంటారు. స్కాటరింగ్ కూడా అంటారు. డైవర్జ్ అండ్ డిస్పర్స్, స్కాటర్ కూడా అనొచ్చు. డైవర్జ్, డిస్పర్స్ అంటే విభజించడము, చెదరగొట్టడము. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ఆల్ ద రోడ్ కన్వర్జ్ ఎట్ ద సిటీ సెంటర్, అంటే సిటీ సెంటర్లో అన్ని రోడ్స్ వచ్చేసి కలుస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే కన్విక్షన్. కన్విక్షన్ అంటే మనం కోర్టులో చూస్తాం కదా, గిల్టీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మర్డర్ చేశాడు అనుకోండి, ఆయన ఏంటి? కన్విక్ట్. ఓకే, హీస్ గిల్టీ ఆఫ్ హిస్ క్రైమ్. ఓకే, ఏ స్ట్రాంగ్ బిలీఫ్ ఆర్ ఒపీనియన్, ద యాక్ట్ ఆఫ్ బీయింగ్ ఫౌండ్ గిల్టీ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. అండ్ ఆల్సో ఇంకో మీనింగ్ ఏంటి కన్విక్షన్కి అంటే? దృఢమైన నమ్మకము, దృఢమైన సంకల్పము. ఓకే, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండడాన్ని కూడా కన్విక్షన్ అనే అంటారు. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే బిలీఫ్, జడ్జిమెంట్. ఇక్కడ మనం స్ట్రాంగ్ నమ్మకం అన్నాం కదా, సో బిలీఫ్ అనేది వచ్చేసింది, జడ్జిమెంట్ తీర్పు. ఓకే, కన్విక్షన్, గిల్టీగా ఉన్నాడు. ఓకే, యాంటోనిమ్స్ చూసుకుంటే డౌట్, అన్సర్టెనిటీ. ఇక్కడ మనము దృఢమైన లైక్ ఫ్రిమ్ బిలీఫ్ అంటే ఏంటి? గట్టిగా నమ్ముతున్నాము, సో దానికి యాంటోనిమ్ ఏంటి? డౌట్ఫుల్నెస్, అన్సర్టెనిటీ. ఈ రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది, అనుమానంగా ఉండడము, అనిశ్చత. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే షీ స్పోక్ విత్ కన్విక్షన్ అబౌట్ ద నీడ్ ఫర్ జస్టిస్. అంటే ఏంటి? తను ఒక గట్టి నమ్మకంతో జస్టిస్ నీడ్ కోసం చెప్పింది. షీ స్పోక్ విత్ కన్విక్షన్ అబౌట్ ద నీడ్ ఫర్ జస్టిస్, అంటే న్యాయం కావాలి అని గట్టిగా చెప్తుంది ఆమె. ఓకే, నెక్స్ట్ వర్డ్ కోవెనెంట్. కోవెనెంట్ అంటే ఏంటి? ఏ ఫార్మల్ అగ్రిమెంట్ ఆర్ ప్రామిస్. ఓకే, కోవెనెంట్ అంటే ఏంటి? ఒక ఫార్మల్ అగ్రిమెంట్. ఇప్పుడు మన ఇండియా ఉంది, చైనా ఉందనుకోండి, ఇద్దరు కలిసి ఒక ఫార్మల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చైనాస్ ప్రెసిడెంట్ వచ్చారు అండ్ ఆల్సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, ఇద్దరు ఒక అగ్రిమెంట్ చేశారు. ఇది ఫార్మల్ వేలో ఉంటుంది, అఫీషియల్గా చేస్తున్నారు కదా, సో అలాంటి ఫార్మల్ అగ్రిమెంట్స్ కానీ ఫార్మల్ ప్రామిసెస్ని కానీ కోవెనెంట్ అంటారు. సినానిమ్స్ చూసుకుంటే ప్యాక్ట్, ట్రిటీ. ఇవి రెండు ఏంటి? అగ్రిమెంట్స్. మనం అగ్రిమెంట్ కూడా రాసుకోవచ్చు. లాస్ట్ మనం ఏం చేయాలి? మనం ఆన్సర్స్ రాయాలి. ఏ వర్డ్ రాసాము దానికి ఈజీగా ఉన్న వర్డ్ రాస్తే అయిపోద్ది. ఇప్పుడు కొంతమంది ప్యాక్ట్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, కొంతమందికి అగ్రిమెంట్ ఈజీగా ఉంటుంది. ఓకే, అలా రాయండి. యాంటోనిమ్ చూసుకుంటే బ్రీచ్, డిసగ్రీమెంట్. ఓకే, ఒక ఫార్మల్ అగ్రిమెంట్కి వస్తున్నారు, దాని రివర్స్ ఏంటి? అగ్రిమెంట్, డిసగ్రీమెంట్. అగ్రిమెంట్ని బ్రేక్ చేయడాన్ని బ్రీచ్ అంటారు. అంటే దే ఆర్ బ్రేకింగ్ ఇట్, బ్రీచింగ్ ద అగ్రిమెంట్, బ్రేక్ చేయడం అగ్రిమెంట్ని.
ఇంకోటి ఏంటి డిసగ్రిమెంట్. ఓకే, ఇక బ్రీచ్ని భంగం కూడా అంటారు. ఓకే, తెలుగులో చెప్పాలంటే సెంటెన్స్ చూసుకుంటే దే సైన్డ్ ఎ కోవెనెంట్ టు షేర్ వాటర్ రిసోర్సెస్ పీస్ఫుల్లీ. ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్కే ఉంది ఇండస్ వాటర్ ట్రిటీ అని ఉంది కదా. సో అదేంటి, ఒక ప్యాక్ట్, ఒక ట్రిటీ, ఒక అగ్రిమెంట్, అంటే ఒక ఫార్మల్ వేలో వాళ్ళిద్దరు వచ్చి దే ఆర్ మేకింగ్ ఎన్ అగ్రిమెంట్. ఓకే, నెక్స్ట్ క్రేవెన్. క్రేవెన్ అంటే ఏంటి, కోవర్డ్లీ ఆర్ ల్యాకింగ్ కరేజ్, అంటే పిరికి వాళ్ళు అంటారు కదా. సో వాళ్ళు ఏంటి, వాళ్ళకి ధైర్యం అనేది తక్కువ ఉంటుంది, వాళ్ళని క్రేవెన్ అంటారు. సినానిమ్స్ చూస్తే కోవర్డ్లీ భయపడే గుణం ఉంటుంది, టిమిడ్, టిమిడ్ అనగానే సంకోచించేవాడు. కోవర్డ్లీ అంటే పిరికి వాళ్ళు, భయస్థులు. ఓకే, ఫియర్ఫుల్, ఇంట్రోవర్ట్, ఇవన్నీ సినానిమ్స్ అన్నమాట. అలా ఆలోచించండి. క్రేవెన్ అంటే ఏంటి, భయపడేవాళ్ళు. ఓకే, అంటే లైక్ ధైర్యం అనేది తక్కువ ఉంటుంది. ధైర్యం ఎవరెవరికి తక్కువ ఉంటుందో ఆలోచించండి. ఇంట్రోవర్ట్స్కి తక్కువ ఉంటుంది. భయం అంటే, భయంగా ఉండడం అంటే ఫియర్ఫుల్నెస్, యాంగ్జైటీ, అవన్నీ వర్డ్స్ సినానిమ్స్ కిందకే వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు మనము యాంటోనిమ్స్ చూసుకుంటే భయంగా ఉండడం, దానికి రివర్స్ భయం లేకుండా ఉంటాం, బ్రేవ్, బోల్డ్. ఓకే, ఫియర్లెస్నెస్. ఓకే, లాయన్ కూడా రాయొచ్చు ఒక్కొక్క సందర్భాల్లో. లాయన్ ఏంటి, ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఫియర్లెస్గా ఉంటుంది. ఓకే, ధైర్యవంతుడు, బ్రేవ్ అండ్ బోల్డ్, ధైర్యంగా ఉండేవాడు. సెంటెన్స్ చూసుకుంటే హీ వాస్ టూ క్రేవెన్ టు స్టాండ్ అప్ టు హిస్ బాస్. ఇప్పుడు కొంతమందికి కొన్ని రేపే లీవ్ కావాలనుకోండి, మేము మామూలుగా బ్రేక్ కావాలనుకోండి, ఏం చేస్తారు, బాస్కి వెళ్ళి చెప్పలేరు. అంటే దే ఆర్ వెరీ క్రేవెన్, దే ఆర్ వెరీ ఫియర్ఫుల్. ఓకే, నెక్స్ట్ క్రెసాండో. క్రెసాండో అంటే ఏంటి, ఏ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ లౌడ్నెస్ ఆర్ ఇంటెన్సిటీ ఎస్పెషల్లీ ఇన్ మ్యూజిక్ ఆర్ ఎమోషన్. అంటే ఇప్పుడు మామూలుగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ శంకర్ మహాదేవన్ మ్యూజిక్ కానీ వాళ్ళు ఏమవుతారు అంటే ఎండ్ ఆఫ్ మ్యూజిక్ అంతా అయిపోయి ఎండ్ స్టేజ్లో వాళ్ళు ఒకటిసారి ఆ స్వరం అనేది పైకి తీస్తారన్నమాట. సో దాన్ని క్రెసాండో అంటారు. సో అది మ్యూజిక్లో ఉంటుంది అండ్ ఎమోషన్స్లో కూడా. ఓకే, అంటే ఆ వాయిస్ని ఇంక్రీజ్ చేయడము. ఇప్పుడు కొంతమంది కోపం మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి ఎక్కువ అయిపోద్ది కదా. మామూలుగా డిస్కవరీ ఛానల్లో లాయర్ని చూస్తే ఏమవుతుంది, మెల్లిగా కోపం అనేది స్టార్ట్ అయ్యి ఒకటేసారి లైక్ ఒక పెద్ద నాయిస్ తోటి స్టార్ట్ అయిపోయింది. అది కూడా ఒక క్రెసాండోనే, అంటే ఒక కోపం అనే ఎమోషన్ని చూపిస్తుంది కదా లాయర్. ఓకే, ఎమోషన్స్ ఆర్ మ్యూజిక్. సో అక్కడ మనం లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి దే ఆర్ ఇంక్రీజింగ్ ద లౌడ్నెస్, వాయిస్ అనేది పెంచేస్తున్నారు. సినానిమ్స్ చూసుకుంటే పీక్, ఎస్కలేషన్. పీక్ అంటే ఏంటి, శిఖరం. ఇక్కడ ఎండ్ కూడా రాసుకోవచ్చు మనం, అంటే కదా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్, అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవ్వడము. పీక్ అన్నా కానీ లైక్ ఎండ్ పాయింట్, ఎండ్ రాసుకోవచ్చు అలాగా. ఎస్కలేషన్ అంటే ఏంటి, మాడ్యులేషన్స్ చేంజ్ అవ్వడము. తీవ్రత, తీవ్రత అంటే ఇంటెన్సిటీ కదా, ఇంటెన్సిటీ చేంజ్ అవ్వడాన్ని ఎస్కలేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి యాంటోనిమ్స్ ఏంటి, డీక్లైన్, ఫేడ్. ఇక్కడ మనం ఇంక్రీజ్ అంటున్నాము, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, యాంటోనిమ్స్ డిక్రీజ్ అవ్వడం అంటాము. ఫేడ్నెస్ కూడా అంతే. ఓకే, ఇప్పుడు షాడో ఉంటుంది, షాడో విల్ ఫేడ్ అంటే మెల్లిమెల్లిగా తగ్గిపోవడము. ఓకే, మందగించడం అంటారు. ఫేడ్ మామూలుగా తెలుగులో చెప్పాలంటే మందగించడము, డిక్లైన్ అంటే తక్కువ కావడము. సెంటెన్స్ చూసుకోండి, ద అప్లాస్ రోస్ టు ఎ క్రెసాండో యాజ్ ద స్పీకర్ కంక్లూడెడ్ హిస్ ఇన్స్పైరింగ్ స్పీచ్. ఓకే, ఇప్పుడు ఒక ఇన్స్పైరింగ్ స్పీచ్ చెప్పారు. సో లాస్ట్ ఏమవుతుంది, ఎప్పుడైతే స్పీకర్ లాస్ట్ వర్డ్స్ చెప్తున్నప్పుడు ఎమోషన్స్ అనేవి కూడా ఎక్కువ అవుతాయి కదా. సో ఆ టైంలో ఈ ఆడియన్స్ ఏం చేస్తారు, దే ఆర్ అప్లాడింగ్ విత్ క్రెసాండో. అప్లాస్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతూ ఉందన్నమాట. ఓకే, చిన్నగా స్టార్ట్ అయ్యి మొత్తం గట్టి, అదొక ఎమోషనే కదా. ఎలాంటి టైప్ ఆఫ్ ఎమోషన్, హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, ఆ స్పీచ్ నుంచి దే ఆర్ వెరీ ఇన్స్పైర్డ్, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎమోషనే కదా. సో నెక్స్ట్ క్రక్స్ అనేది మోస్ట్లీ మనం కాంప్రిహెన్షన్స్లో చూస్తాము. అంటే ఏంటి, క్రక్స్ ఆఫ్ ద ఎస్సే అంటారు. వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ దిస్ కాంప్రిహెన్షన్, వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ అంటే ఏంటి, ఈ కాంప్రిహెన్షన్ కానీ ఏదైనా సిచ్యువేషన్ నుండి కానీ నువ్వు ఏమి గ్రహిస్తున్నావు అంటే దాని సారాంశం ఏంటి. జిస్ట్ అంటారు కదా మామూలుగా. సో జిస్ట్ అన్న కానీ క్రక్స్ అన్న కానీ ఒకటే. ఓకే, ఇక్కడ చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఎ మ్యాటర్. ఓకే, మామూలుగా తెలుగులో సారాంశము. సినానిమ్ చూడండి, కోర్ అంటే ఏంటి, సెంట్రల్. ఎసెన్స్ రాయొచ్చు మనం, సెంట్రల్ రాయొచ్చు. ఓకే, జిస్ట్ కూడా రాయొచ్చు. ఇవే రాయాలి అని ఏం లేదు,
సినానిమ్ అంటేనే ఏంటి, సేమ్ మీనింగ్ వచ్చే డిఫరెంట్ వర్డ్స్ కదా, సో ఒక 2 రాస్తే సరిపోతుంది ఎగ్జామ్లో. యాంటోనిమ్స్ చూడండి, పెరిఫెరీ, అన్ఇంపార్టెంట్. అన్ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు. పెరిఫెరీ అంటే మూలలు, సెంట్రల్ టాపిక్, సెంటర్కి చుట్టూ ఉండేవన్నీ మూలలు. ఇప్పుడు ఇదే చూడండి, ఇది ఒక స్క్వేర్ అనుకోండి, స్క్వేర్లో సెంటర్ ఉంది, ఇదేంటి, ఇట్ ఈస్ ద సెంటర్ అంటే క్రక్స్, ద క్రక్స్ ఆఫ్ ద స్క్వేర్ అనుకోండి, ఈ మూలలు ఉన్నాయి, ఇవేంటి సైడ్స్, ఇట్ ఈస్ పెరిఫరీ. ఓకే, దాని ఆపోజిట్. సెంటెన్స్ చూసుకుంటే ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ అబౌట్ ఫ్రెండ్షిప్, అంటే స్టోరీ యొక్క క్రక్స్ ఏంటి, జిస్ట్ ఏంటి, ఫ్రెండ్షిప్ గురించి. అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ అనొచ్చు, అంటే మోరల్ అని ఇక్కడ స్టోరీ దగ్గర యూస్ చేస్తున్నాం, ఒకవేళ అలా కూడా యూస్ చేయొచ్చు. ద జిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, ఫ్రెండ్షిప్ గురించి. నెక్స్ట్ డేంజరస్. డేంజరస్ మనకు తెలిసిన వర్డ్ ఏంటి, డేంజరస్ హార్మ్ఫుల్, హానికరమైన వాటిని మనం డేంజరస్ అనేసి అంటాము. లైక్లీ టు కాజ్ హార్మ్ ఆర్ ఇంజ్యూరీ. సినానిమ్స్ చూసుకుంటే రిస్కీ, హ్యాజర్డియస్, ఈ రెండిటికి అదే మీనింగ్ వస్తుంది కదా, హాని, హార్మ్ఫుల్. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, హార్మ్ఫుల్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా సేఫ్ అని అయిపోద్ది, సేఫ్, సెక్యూర్. ఓకే, సురక్షితమైన, భద్రమైన. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే హ్యాండ్లింగ్ కెమికల్స్ వితౌట్ గ్లౌస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. కెమికల్స్ని ఏమంటారు, గ్లౌజ్ లేకుండా వాడితే ఏమవుతుంది, అది డేంజరస్ థింగే కదా, మన చర్మమే కాలిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ డేరింగ్. డేరింగ్ అండ్ డాషింగ్ అంటారు కదా, అంటే ఏంటి, బ్రేవ్గా ఉండడం అండ్ విల్లింగ్ టు టేక్ రిస్క్. హీరో ఉంటాడు, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటే ఏంటి, హీరోకి అక్కడ భయం ఉండదు. ఓకే, హీస్ వెరీ బ్రేవ్, హీస్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, సినానిమ్స్ చూడండి, కరేజియస్, ధైర్యవంతుడు, బోల్డ్, ధైర్యమైన, టిమిడ్. ఓకే, టిమిడ్ ఉల్టా వస్తుంది, కరేజ్ అండ్ బోల్డ్ అంటే ఏంటి, మంచిగా గట్టిగా కరేజ్ ఉంటుంది అన్నమాట. కరేజ్ కూడా రాయొచ్చు, కరేజియస్ అని మనకు పెద్దగా అనిపిస్తే. ఓకే, బ్రేవ్ రాయొచ్చు, బోల్డ్ రాయండి. ఓకే, ఫియర్లెస్ రాయండి. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి, టిమిడ్ అండ్ కాషియస్. టిమిడ్ అంటే మామూలుగా మనకు తెలిసిందే, బాగా భయం ఉంటుంది వాళ్ళకి. ఓకే, కాషియస్ అన్నా అంతే, జాగ్రత్త గల. డేరింగ్ వాళ్ళు ఏంటి, బాగా రిస్క్ తీసుకుంటారు. కాషియస్గా ఉండేవాళ్ళు క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకుంటారు అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి పని చేయాలన్నా కానీ దెల్ బి వెరీ కాషియస్. ఓకే, ఇప్పుడు మనము మామూలుగా ఈ డబ్బాల మీద చూస్తాం కదా, ఏదైనా కానీ ప్రీషియస్ ఐటమ్స్ ఉన్నా కానీ ఈజీలీ బ్రేకబుల్ ఐటమ్స్ మీద ఉంటుంది హ్యాండిల్ విత్ కాషన్ అనేసి, అంటే ఏంటి, జాగ్రత్తగా యూజ్ చేయండి. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద డేరింగ్ ఫైర్ ఫైటర్ సేవ్డ్ ద చైల్డ్ ఫ్రమ్ ద బర్నింగ్ బిల్డింగ్. ఫైర్ ఫైటర్స్ మామూలుగా ఏం చేస్తారు, వాళ్ళు రిస్క్సే తీసుకుంటారు, అంటే డేరింగ్గానే ఉంటారు, బ్రేవ్గా ఉంటారు, కరేజియస్గా ఉంటారు. సో అలా ఈ ఫైర్ ఫైటర్ ఏం చేస్తాడు, డేరింగ్ ఫైర్ ఫైటర్ హీ ఈస్ సేవింగ్ ఏ చైల్డ్ ఫ్రమ్ ద ఫైర్డ్ బిల్డింగ్ అన్నమాట. నెక్స్ట్ డెడ్లీ. డెడ్లీ అంటే మోస్ట్లీ ఏంటి, డేంజరస్ అనే అర్థం. ఓకే, డెడ్లీ, డేంజరస్. డెడ్లీ పాయిజన్ అంటే డేంజరస్ పాయిజన్. డేంజరస్ అంటే మనం ఇందాక చూసాం, హార్మ్ఫుల్ వస్తుంది. ఓకే, కాజింగ్ ఆర్ ఏబుల్ టు కాజ్ డెత్, అంతే కదా. ఇప్పుడు మామూలుగా హార్మ్ఫుల్ ఉందంటే వీ కెన్ ఆల్సో గో నియర్ టు డెత్. ఓకే, హానికరమైంది, డెత్, అవన్నీ ఒకటే పదాలు. సినానిమ్స్ చూసుకుంటే ఫేటల్, లీటల్. ఫేటల్ అంటే ఏంటి, లైక్ డెత్ రావచ్చు దానివల్ల, అంటే అంత భయంకరంగా ఉండేది. నెక్స్ట్ లేతల్. లేతల్ అంటే ప్రాణాంతకమైన, ఇప్పుడు లేతల్ పాయిజన్ అంటారు. ఓకే, సైనైడే ఉంది, అది చాలా లేతల్, అంటే డెడ్లీ అన్నమాట. ఎందుకులేండి, సైనైడ్ అనేది చాలా డెడ్లీ అనుకోండి. యాంటోనిమ్స్ చూసుకుంటే హార్మ్లెస్ అండ్ బినైన్. హార్మ్లెస్ అంతే కదా, మనం డెడ్లీ అంటే హార్మ్ అంటున్నాం కాబట్టి దాని యాంటోనిమ్స్ ఏమవుతాయి, హార్మ్లెస్, బినైన్. అంటే సేఫ్ కూడా రాసుకోండి ఇక్కడ. బినైన్ అనేది మనకు హార్డ్గా ఉందనుకుంటే హాని కలిగించనివి. సెంటెన్స్ చూస్తే ద వైరస్ ప్రూవ్ టు బి డెడ్లీ థ్రెట్ టు ద ఎల్డర్లీ. మన COVID-19 వచ్చింది, అదేంటి, ఇట్ ఈస్ వెరీ డెడ్లీ బికాస్ చాలా మంది డెత్స్ అయితే అయ్యాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ డికేడెన్స్. డికేడెన్స్ అంటే ఏంటి, మోరల్ ఆర్ కల్చరల్ డిక్లైన్ డ్యూ టు ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్సెసివ్గా దాంట్లో ఉండడం వల్ల మోరల్లీ అండ్ కల్చరల్ ఆ ఆస్పెక్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనేసి అంటున్నారు. ఇక్కడ సినానిమ్స్ చూసుకుంటే కరప్షన్, డీజెనరసీ, పతనము. అంటే ఏంటి అంటే మోరల్ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి అనే దానికి డికెండెన్స్ అనుకుని యూజ్ చేయండి. మామూలుగా
డికేడ్ అంటారు కదా, డికేడ్ లైక్ గడిచిన కాలము. అట్లేంటి గడిచిన కాలంతో ఈ మోరల్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ ఏంటి అకౌంటబిలిటీ అలాంటి లైక్ హానెస్టీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి. డికేడ్స్ గడిచిన కొద్దీ దే ఆర్ ఫేడింగ్ అవే అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా కష్టంగానే ఉంది, మీనింగ్ గుర్తుపెట్టుకుంటే మనము కష్టంగానే అనిపిస్తుంది. మోరల్ ఆర్ కల్చరల్ డిక్లైన్ డ్యూ టు అంటే లైక్ మంచి పనులు అనుకోండి, మోరల్ ఆస్పెక్ట్స్. మోరల్ అంటే ఏంటి? నీతి, అంతే కదా, నీతి. చీతిలాగా కనిపిస్తుంది, అది యారో మార్క్ అది. ఓకే, నీతి, మోరల్నెస్. సో అవి అనేది ఎక్సెసివ్గా చాలామంది ఉండడం వల్ల తగ్గిపోతుంది, దాన్ని డికేడెన్స్ అంటారు. సినానిమ్స్ చూస్తే కరప్షన్, డీజెనరసీ. యాంటోనిమ్స్ ఏంటి? రివర్స్ ఉంటాయి, మొరాలిటీ, మోరల్, ప్యూరిటీ, ఇవన్నీ అవే. సెంటెన్స్ చూసుకుంటే ద నోవెల్ ఎక్స్ప్లోర్స్ ద డికేడెన్స్ ఆఫ్ ఎ సొసైటీ అబ్సెస్డ్ విత్ వెల్త్. అంటే ఏంటి? ఎక్సెస్గా వెల్త్తో ఉండడం వల్ల అంటే ఏమవుతుంది, ఎక్కువ డబ్బులు ఉండడం వల్ల కానీ ఎక్సెస్గా మనకి లోభము, గ్రీడ్ ఉండడం వల్ల ఏమవుతుంది, సొసైటీలో ఆ మోరల్నెస్ అనేది తగ్గిపోతుంది. డికేడెన్స్ ఆఫ్ ద సొసైటీ. అర్థమవుతుంది కదా ఆమె? ఆర్ యూ గెటింగ్ ద థింగ్ ఐఎమ్ సెయింగ్? ద నోవెల్ ఎక్స్ప్లోర్స్ ద డికేడెన్స్ ఆఫ్ ఎ సొసైటీ అబ్సెస్డ్ విత్ వెల్త్. ఓకే, అంటే స్టోరీ లైక్ నోవెల్ అంటే మామూలుగా కథ, ఒక డిపిక్షన్ అన్నమాట. సో దాంట్లో ఏం చెప్తున్నారు అంటే ఎక్సెస్గా వెల్త్ ఉండడం వల్ల వీళ్ళ దగ్గర మొరాలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇక్కడ అంతే కదా అనింది, లైక్ ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్సెసివ్గా మనీ అని అనుకోండి, ఎక్సెసివ్గా ఒక ఎమోషన్, గ్రీడ్ లాంటి ఎమోషనే అనుకోండి. ఓకే, అలా మోరల్నెస్ అనేది తగ్గిపోవడం. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డికాపిటేట్. డికాపిటేట్ అంటే మామూలుగా బ్రేకింగ్ డౌన్. సో ఇది మామూలుగా మనం మోస్ట్లీ డెత్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, హ్యాంగ్ చేయడం కానీ, ఇప్పుడు కాదు పూర్వకాలంలో ఈ మన ఏన్షియంట్ టైమ్స్లో డెత్ సెంటెన్సెస్ చాలా క్రూయల్గా ఉండేవి. ఓకే, సో టు కట్ ద హెడ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎనిమల్, దాన్ని డికాపిటేట్ అంటారు. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే బీహెడ్, తల నరికి వేయడం, ఆర్ ఎగ్జిక్యూట్, శిక్షించడం. యాంటోనిమ్స్ ఏంటి దానికి రివర్స్లో ఉండేవి? స్పేర్, క్షమించడం, అండ్ ప్రిజర్వ్, కాపాడడము. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద ట్రైటర్ వాజ్ డికాపిటేటెడ్ యాజ్ పనిష్మెంట్ ఫర్ హిస్ క్రైమ్స్. అంటే ఏంటి? ట్రైటర్ తల నరికేశారన్నమాట ఆయన క్రైమ్స్కి. ఓకే, డికాపిటేట్ అంటే ఏంటి? తల నరికేయడము. బాగా క్రూయల్గానే ఉందనుకోండి వర్డ్, మనం నేర్చుకోవాలి, తప్పలేదు. డెసిప్టివ్. డెసిప్టివ్ అంటే ఏంటి? మిస్లీడింగ్ ఆర్ గివింగ్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్. డెసీట్ అంటారు. సో అంటే ఏంటి? ఫాల్స్ ఇంప్రెషన్ ఇవ్వడం, తప్పుగా ఉండడం అన్నమాట. ఓకే, సినానిమ్స్ మిస్లీడింగ్, మోసం చేయడం, ఇల్యూసివ్, మాయ చేయడం. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడైతే అది అందరు కాదు, మామూలుగా ఈ మిడిల్ బ్రోకర్స్ ఉంటారు కదా, మిడిల్ మెన్, వాళ్ళు ఎప్పుడు ఏముంటారు? డెసిట్ఫుల్గానే ఉంటారు, డెసిప్టివ్గానే ఉంటారు. డెసిట్ అవన్నీ ఒకటే కొనడానికి చెందిన వర్డ్. డెసిప్టివ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ మిడిల్ మెన్ ఉంటారు కదా, బ్రోకర్స్, సో వాళ్ళు ఏం చేస్తారు? మోస్ట్లీ మోసంగానే ఉంటారు అన్నమాట, ఎక్కువగా తినేస్తూ ఉంటారు డబ్బుల్ని. సో అక్కడ ఏంటి? మిస్లీడ్ చేస్తూ ఉంటారు మనుషుల్ని. అండ్ ఆల్సో ఇల్యూసివ్, మాయ చేస్తూ ఉంటారు అనమాట, మాయ అని మాటలు చెప్తారు ఎక్కువగా. ఓకే, యాంటోనిమ్ చూసుకుంటే హానెస్ట్, అంతే కదా, మోసానికి ఉన్న ఆపోజిట్ వర్డ్ హానెస్ట్నెస్ అండ్ ట్రూత్ఫుల్నెస్, నిజంగా ఉండడము. ఇంటిగ్రిటీ, హంబుల్నెస్, ఇవన్నీ వస్తాయి. ఇంటిగ్రిటీ కూడా రాయొచ్చు, ఒకళ్ళు మీకు మంచి గుర్తుపెట్టుకునే తత్వం ఉందంటే మనం ఇంటిగ్రిటీ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇంటిగ్రిటీ రాయొచ్చు, మోరల్నెస్ అని రాయొచ్చు. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద యాడ్స్ అపీరియన్స్ వాజ్ డెసిప్టివ్, హైడింగ్ ద ప్రోడక్ట్స్ పూర్ క్వాలిటీ. బెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా ఏంది, ఏదైనా కానీ మనం ఇప్పుడు బయట స్నాక్స్ తింటాం కదా, స్నాక్ ఐటమ్, దాని మీద లైక్ కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఆ ప్రోడక్ట్ పైన ప్రోడక్ట్ కవర్ ఉంటుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, కానీ లోపల ఓపెన్ చేసి చూసామనుకోండి అసలు ఆ ప్రోడక్ట్ పైన ఉన్నట్టుగానే ఉండదు. అంటే ఏంటి? అక్కడ మనం మోసం చేస్తున్నాడు వాడు, అంటే హీఈస్ డిసీవింగ్ అస్. ఇట్ ఈస్ కాల్డ్ డిసిప్టివ్. ఓకే, మోసం చేయడము. నెక్స్ట్ డెక్రిపిట్. ఓకే, డెక్రిపిట్. ఓకే, నెక్స్ట్ అంటే ఏంటి? వార్న్ అవుట్ ఆర్ వీకెండ్ బై ఏజ్ ఆర్ నెగ్లెక్ట్. ఇప్పుడు బట్టలే ఉన్నాయనుకోండి, రోజు వేసుకుంటే ఏమవుతుంది? ఒక టైంలో చినిగిపోతాయి, అంటే కాలానుగుణంగా దాని లైక్ బ్రైట్నెస్ కానీ అపీరియన్స్ కానీ బోర్న్ అవుట్ అవ్వడం, చినిగిపోవడం కానీ ఖరాబ్ అవ్వడం కానీ. ఓకే,
సినానిమ్స్ చూసుకుంటే ఫ్రెయిల్ బలహీనమైన, డిలాపిడేటెడ్ అంటే పాడైపోయిన. ఫ్రెయిల్ అన్నా కానీ అంతే, మామూలుగా స్ట్రాంగ్ ఉన్నది ఫ్రెయిల్ అవుతూ ఉంటుంది, వీక్గా అవ్వడం. మనం ఇక్కడ వీక్ కూడా రాయొచ్చు, వీక్ రాయొచ్చు. ఇక్కడ మనం మీనింగ్లోనే చెప్పాం వార్న్అవుట్ అని, వార్న్అవుట్ కూడా రాయొచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా. సినానిమ్స్ మనకు అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యారీ ద ఎసెన్స్. డెక్రిపిట్ అంటే ఏంటి, మామూలుగా బట్టలు గుర్తుపెట్టుకోండి, డెక్రిపిట్. ఓకే, ఏమవుతాయి బట్టలు వేసుకోంగి ఏమవుతుంది, బట్టలు అనేవి కూడా పాడైపోతాయి, చినిగిపోతాయి. సో ఇట్ ఈస్ వార్నింగ్ అవుట్. ఓకే, డిలాపిడేటెడ్, ఈ ఫ్రెయిల్ అనే వర్డ్స్ కూడా అక్కడనే వస్తాయి. యాంటోనిమ్స్ ఏంటి, స్ట్రాంగ్గా ఉండడము, స్టడీగా ఉండడం. అంతే కదా, ఇక్కడ వీక్ అయిపోతున్నాయి, లైక్ ఇట్ ఈస్ చినిగిపోతున్నాయి. దానికి రివర్స్లో ఉండే వర్డ్ ఏంటి, స్ట్రాంగ్గా ఉండడం, స్టడీగా ఉండడము. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద ఓల్డ్ మ్యాన్ వాక్డ్ స్లోలీ రిలయింగ్ ఆన్ హిస్ డెక్రిపిట్ కేన్. మామూలుగా ఓల్డ్ మ్యాన్ హీస్ హ్యావింగ్ 3 legs, ద అదర్ లెగ్ ఈస్ హిస్ స్టిక్. సో ఆ స్టిక్ ఏమైంది, వాడడం వల్ల ఓల్డ్ అయిపోయింది. అంటే మామూలుగా స్టిక్ ఉండే, లైక్ మామూలుగా ఆయన కలర్ఫుల్ బ్లాక్ స్టిక్ తీసుకున్నాడు అనుకోండి, హాస్పిటల్స్లో మామూలుగా ఇప్పుడు క్యాచ్ చేసుకునేది ఇలా వస్తున్నాయి కదా. సో వాడంగా ఏమవుతుంది, దాని మీద ఇట్లా షైనింగ్ కోటెడ్ ఉంటుంది కదా, అది పోతుంది. సో అప్పుడు ఏమంటాం మనం, డెక్రిపిట్ కేన్. సో అది పట్టుకొని నడుస్తున్నాడు అనమాట ఒక ముసలాయన. ఓకే, నెక్స్ట్ వర్డ్ డెడికేట్. డెడికేట్ అంటే ఏంటి, దేనైనా కానీ అంకితం చేయడము, డెడికేట్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాదు కానీ అప్పట్లో పోయట్స్ ఉండేవాళ్ళు, దే యూజ్ టు డెడికేట్ దేర్ సాంగ్స్, దే యూజ్ టు డెడికేట్ దేర్ వర్క్స్ ఫర్ ద కింగ్స్ కదా. ఇప్పుడు గుణాడియానే ఉన్నాడు, గుణాడియా హ్యాస్ డెడికేటెడ్ హిస్ వర్క్ టు కుంతల శాతకర్ణి. ఓకే, సో వాట్ హీ డిడ్, హీస్ డెడికేటింగ్, అంకితం ఇస్తున్నాడు. ఓకే, అంకితం అని గుర్తుపెట్టుకోండి. టు డివోట్ టైమ్ ఆర్ ఎఫర్ట్ టు ఏ పర్టిక్యులర్ టాస్క్ ఆర్ పర్పస్. ఇక్కడ వర్క్ అనే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఇండికేటింగ్ హియర్ టైంని అంకితం ఇవ్వడము, ఎఫర్ట్స్ ఇవ్వడము టు ఏ పర్టిక్యులర్ టాస్క్ ఆర్ పర్పస్. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే కమిట్ అన్నా కానీ అదే మీనింగ్ వస్తుంది, డివోట్ అన్నా కానీ అదే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ చూసుకుంటే రివర్స్, నెగ్లెక్ట్ చేయడము, ఇగ్నోర్ చేయడము. అంటే అంత డెడికేటెడ్గా ఉండట్లేదు. ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, some people will be very dedicated to their preparation, very dedicated to their dreams. అలాంటి వాళ్ళకే కళలు నెరవేరుతాయి. ఓకే, మొన్న సాయి శివాని వచ్చింది కదా Air 11. సో షీ వాస్ వెరీ డెడికేటెడ్ ఫర్ హర్ డ్రీమ్ జాబ్ అన్నమాట. సో గట్టిగా కూర్చుంది, జాబ్ వచ్చేసింది. సో అదే మనం డెడికేషన్ లేదనుకోండి, నెగ్లెక్ట్గా ఉన్నామనుకోండి, నెగ్లెక్ట్గా ఇగ్నోరెంట్గా ఉంటే మనకు వస్తుందా జాబ్, రాదు. ఓకే, అర్థమైంది కదా, డెడికేషన్, డివోట్. మళ్ళీ యాంటోనిమ్స్ ఏంటి, నెగ్లెక్ట్, ఇగ్నోర్. సెంటెన్స్ చూసుకుంటే షీ డెడికేటెడ్ హర్ లైఫ్ టు హెల్పింగ్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్. అంటే ఏంటి, తను తన జీవితాన్ని అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్కి డెడికేట్ చేసింది. ఓకే, నెక్స్ట్ డిఫెక్ట్. డిఫెక్ట్ అంటే ఏంటి, మామూలుగా ఫాల్ట్ ఉండేదాన్ని డిఫెక్ట్ అంటారు. లోపం, మామూలుగా చెప్పాలంటే డిఫెక్ట్ లోపము. మీనింగ్ చూడండి, ఏ షార్ట్ కమింగ్, ఇంపర్ఫెక్షన్ ఆర్ ఫ్లా ఇన్ సమ్వన్ ఆర్ సంథింగ్. మనిషే కాదు, వస్తువులో ఉన్నా కానీ అది లోపమే. సో ఈ షార్ట్ కమింగ్ అన్నా కానీ అదే ఫ్లా, లోపము, ఇంపర్ఫెక్షన్ అన్నా కానీ లోపమే. ఓకే, సినానిమ్స్ చూడండి, ఫ్లా, ఇంపర్ఫెక్షన్, అసంపూర్ణత. ఓకే, ఫ్లా అనొచ్చు, ఇంపర్ఫెక్షన్. ఇక్కడ కూడా షార్ట్ కమింగ్ రాయొచ్చు, మనం మీనింగ్లో ఉంది కదా. యాంటోనిమ్స్ చూసుకుంటే పర్ఫెక్షన్, ఎక్సలెన్స్. అంతే కదా. సినానిమ్స్ అంటే డిఫెక్ట్ ఉండడం అంటే సగం ఇంపర్ఫెక్షన్ అంటే పర్ఫెక్ట్గా లేరు. యాంటోనిమ్ పర్ఫెక్ట్గా ఉండడం. ఫ్లా, దానికి రివర్స్ ఏంటి, పర్ఫెక్షన్, ఎక్సలెన్స్. ఓకే, ఫ్లాస్ ఉండడము, ఎక్సలెంట్గా ఉండడము. సెంటెన్స్ చూసుకుంటే ద ప్రోడక్ట్ వాజ్ రిటర్న్డ్ డ్యూ టు మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. ఇప్పుడు మనం మామూలుగా బాగా ఆన్లైన్ షాపింగ్ చేస్తాం కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్. అక్కడ ఏమవుతుంది, మామూలుగా మనకు ఒక డిఫెక్ట్ పీస్ వచ్చింది అనుకోండి, ఆ డిఫెక్ట్ ఎలా ఉంటుంది, డిఫెక్ట్ పీస్ వస్తే మామూలుగా మనం రిటర్న్ చేస్తాము. ఓకే, సో డిఫెక్ట్ ఏంటి ఇక్కడ, అంటే పాడైపోయినా కానీ, మనం అనుకున్న పీస్ రాకపోయినా కానీ అవన్నిటిని డిఫెక్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే డెఫరెన్స్. డెఫరెన్స్ అంటే ఏంటి, రెస్పెక్ట్ ఇవ్వడము. అంటే ఇప్పుడు మామూలుగా ఎల్డర్స్ ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం, మామూలుగా
వాళ్ళ వయసుకి గౌరవం ఇస్తాము, వాళ్ళు చెప్పేదాన్ని ఒప్పుకుంటాము. సో దాన్ని డెఫరెన్స్ అంటారు. ఓకే, రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు అనదర్స్ ఒపీనియన్ ఆర్ విషెస్. ఓకే, వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ అండ్ ఆల్సో వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకున్నా కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మూవీస్లో చూస్తూ ఉంటారు, లైక్ వాళ్ళ తాత కానీ ఎవరో లైక్ ఆఖరి స్టేజ్లో ఉంటారు, బెడ్ మీద ఉంటారు, ఆయన అంటాడన్నమాట, ఇది నా ఆఖరి స్టేజ్, లైక్ ఎప్పుడు చనిపోతానో తెలియదు, సో నేను ఈ పెళ్ళి చూసి చనిపోవాలి అంటే ఏంటి, వాళ్ళ కొడుకు కానీ మనవడు కానీ ఏం చేస్తారు, దే విల్ యాక్సెప్ట్ హిస్ విషెస్. ఓకే, అక్కడ అర్థమవుతుంది కదా, సబ్మిషన్ టు అనదర్స్ ఒపీనియన్, అనదర్స్ వర్డ్స్. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే రెస్పెక్ట్ గౌరవము, డిగ్గార్డ్ మనసు పెట్టడం. ఓకే, ఇవన్నీ అదే మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ చూసుకుంటే డిస్రెస్పెక్ట్, డిఫియన్స్. డిఫియన్స్ అంటే లేదు నేను చెయ్యను, అలా ఇలా చేసుకుంటాను అనేది డిఫియన్స్. డిస్రెస్పెక్ట్ అన్న అంతే, రెస్పెక్ట్కి అపోజిట్ వర్డ్ డిస్రెస్పెక్ట్. సెంటెన్స్ చూసుకుంటే హీ బోర్డ్ హిస్ హెడ్ ఇన్ డెఫరెన్స్ టు ద ఎల్డర్లీ స్కాలర్. ఓకే, ఎల్డర్లీ స్కాలర్ మామూలుగా ఆయనకంటే నేర్పరి ఉన్న ఆయనకి ఆయన బోయింగ్ డౌన్. ఇప్పుడు మామూలుగా నమస్కారం అని చెప్పి మనం వంగుతాం కదా, అలా హీస్ బోయింగ్ డౌన్ అంటే హీ సబ్మిటింగ్ దట్ హీఈస్ హై స్కాలర్, రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు కాదు కానీ మన దగ్గర మామూలుగా అంత కల్చర్ అంత లేదు. కొరియా చైనా చూడండి, మామూలుగా దే విల్ బో డౌన్, కంప్లీట్గా హాఫ్గా ఇలా వంగిపోతారన్నమాట. అంటే ఎవరు కనిపించినా కానీ దే విల్ బో డౌన్, రెస్పెక్ట్ ఇస్తారన్నమాట. అర్థమవుతుందా? సో అదేంటి డెఫరెన్స్, రెస్పెక్ట్ ఇవ్వడము, ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా డెఫరెన్స్ అనే అంటారు. ఓకే.